వామ్మో, ఈయన్ని కూడా తెచ్చుండారుగా. నన్ను పక్కాగా ఇరికించడానికి పెద్ద ప్లాన్ లోనే వచ్చుండారు. ఇదేంది శ్రీవల్లొచ్చుండాది? మీ అమ్మేదమ్మి కాశీకి పోవాలా, ఫ్లైట్ టైం అయిపోతా ఉండదని హడావిడి చేసి మరి తీసుకుపోయి ఉండదు కదా. ఏమై ఉండది? అది మీరే చెప్పాలత్తయ్య, మీరే చెప్పాలత్తయ్య గారు, మీరే చెప్పాలత్తయ్య. నేనేం చెప్పాలి? ఫ్లైట్ ఏమన్నా క్యాన్సిల్ అయి ఉండదా ఏంది? ఆ ఫ్లైట్ కేదో నేను పైలట్ అయినట్టు నన్ను అడుగుతా ఉండవేంది? నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి అత్తయ్య గారు. మన ఇంటికి వచ్చిన ఆ వనజ నిజంగానే శ్రీవల్లి కన్న, నిజంగానే శ్రీవల్లి కన్న, నిజంగానే శ్రీవల్లి కన్న. ఆ వనజ నిజంగానే శ్రీవల్లికి జన్మనిచ్చిందా? అవును, కాబట్టే కదా జగదాత్రి శ్రీవల్లిని తల్లితో పంపించుండాను. అయినా ఇప్పుడేమై ఉండదని మీరు పంచాయతీ పెట్టుండారు. ఇంతకీ ఆ వనజేది? పోలీసులు పట్టుకోవడానికి వస్తే పారిపోయింది. పోలీసులా? ఏం మాట్లాడుతా ఉండవు కేదారు? ఆవిడేమన్నా నేరస్తురాలా ఏంది? పోలీసులు వస్తే పారిపోవడానికి? అలాగే ఉందత్తయ్య. దాని తమ్ముడనొచ్చిన వాడు శ్రీవల్లి మీద ఆగాయిత్యం చేయబడి మాకు వాళ్ళ మీద అనుమానం వచ్చి సాధు మావయ్యకి చెప్పడం వల్లే ఈరోజు శ్రీవల్లిని కాపాడుకోగలిగాం. లేదంటే శ్రీవల్లి జీవితం నాశనమైపోయేది. ఆ వనజు కూడా శ్రీవల్లిని ఏదో చెయ్యాలన్న ప్లాన్ తోనే ఓ గెస్ట్ హౌస్ లో పోలీసులకు దొరకకుండా దాచింది. అలాంటి దుర్మార్గురాలిక మీరు శ్రీవల్లిని అప్పగించింది. ఓరి పాపాత్ములారా, మీ మనసులో ఇన్ని పాడు బుద్ధులు పెట్టుకుని ఉంటారా? నాకు తెలియదే.